Hi friends, today I am going to make Mysore పప్పు. ఒక బౌల్ తీసుకోవాలి, దాంట్లో ఆయిల్ వేసి అది బాగా కాగినాక కొంచెం ఆవాలు, జీలకర్ర అవి రెండు వేగుతుంటే ఎండుమిర్చి, దాంతోపాటు ఎల్లిపాయ ఫర్ ఈజీ డైజెషన్. యాడ్ సమ్ ఇంగువ పౌడర్. ఇంగువ మానిటర్ అండి పప్పులో, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ రాకుండా. ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్ ఉన్నా, అస్సలు డైజెషన్ ప్రాబ్లం అయితే టూ మచ్ ఉంది. నెక్స్ట్ ఇవి బాగా వేగాక యాడ్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అండ్ ఆనియన్. ఇవి వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి, మంచిగా ఆయిల్లో వేగేలా. యాక్చువల్లీ చూసారా, ఇది నేను పాట్లో చేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువ పాట్, ఇత్తడి గిన్నె ఇవే యూజ్ చేస్తామండి, లేకపోతే స్టీల్. అల్యూమినియం బౌల్ అస్సలు అంటే అస్సలు యూజ్ చేయము, ఎందుకంటే మా హస్బెండ్ బాగా హెల్త్ మెయింటైన్ చేస్తాము. బాగా వేగేలాగా వేయించుకోండి. ఈవెన్ కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నానండి, కొంచెం మా హస్బెండ్ కరివేపాకు ఎక్కువ వేపిస్తారు కర్రీస్లో, హెల్త్కి చాలా మంచిది అని చెప్పి. చూడండి, ఒక 4 to 5 minutes కలుపుతూ ఉంటే ఆనియన్ బాగా వేగింది, బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి, లైట్ బ్రౌన్. ఇప్పుడు దీంట్లో పప్పు యాడ్ చేసుకోండి, మైసూర్ పప్పు. అది నేను పప్పుని 1 hour నానబెట్టుకుంటే చాలు, నేను ఒక 2-3 hours నానబెట్టాను, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదని చెప్పి. ప్లస్ మైసూర్ పప్పు ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుంది, మీరు ఎక్కువ నానబెట్టుకోకపోయినా పర్లేదు. ఆల్రెడీ వాష్ చేసి క్లీన్ చేసి పెట్టిన నానబెట్టిన మైసూర్ పప్పు యాడ్ చేయండి. ఇప్పుడు పప్పుతో పాటు సన్నగా తరిమిన టమాటా కూడా యాడ్ చేసుకోండి, చాలా సన్నగా తరుముకోవాలి టమాటా. దాంతోపాటు కొంచెం పసుపు, కారం. ఇక్కడ కారం అనేది ఎర్రపప్పులో ఎక్కువ వేసుకోవాలండి, పచ్చిమిర్చి చాలా తక్కువ వేసుకోవాలి, ఎర్రపప్పులో కారం అనేది ఎక్కువ వేసుకోవాలి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ అండ్ ధనియాల పొడి, అంతే, ఇంకేం యాడ్ చేయనండి ఇందులో. ఇదంతా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగుందో కలర్ఫుల్గా. నాకేమో పప్పు పడట్లేదు, పప్పు ఏమో తింటే హెల్త్కి చాలా మంచిది. మెయిన్ ఏంటంటే పప్పు బాగా ఉడకబెట్టాలండి, అలా అయితేనే డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఎర్రపప్పుతో అంత ప్రాబ్లం ఏం లేదు, మనకి ఈజీగానే కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు అండ్ దీంట్లోనే కుక్ అవుతుంది. ఇలా కలిపిన దానికి ఒక 2 minutes మూతేసి పెట్టుకోండి. 5 minutes అయినాక మూత తీసి చేయండి. పప్పు ఒక 5 minutes తర్వాత బాగా పప్పు వేగుతుంది, ఆయిల్ పట్టేస్తచ్చు, ఆయిల్ రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలండి, పప్పు ఉడికితో సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 glass వాటర్ వేసుకున్నా. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి, తక్కువ అనిపిస్తుంది. ఇంకా చూసుకొని బ్యాలెన్సింగ్ వాటర్ వేసాలి, మంచిగా కలుపుకొని మంచి నీట్గా కలుపుకొని ఒకసారి మూతేసేస్తాం.
మూతేసుకో. ఒక 10-15 మినిట్స్కి మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి పప్పు మంచిగా ఉడికిపోయింది. వేడి వేడి ఎర్రపప్పు టమాటా రెడీ.